ఆసక్తి కలిగిస్తోన్న బీహార్ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ వివరాలను ప్రకటించింది. పోలింగ్ పర్సెంటేజ్ 60% దాటగా గతంతో పోల్చితే ఫస్ట్ ఫేజ్ నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటున్నారు. ఈ ట్రెండ్ తమకే అనుకూలమని అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్ష కూటమి రెండు క్లెయిమ్ చేసుకోవడం విశేషం. ఇక మిగిలిన 122 సీట్లకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. బిహార్ ఫస్ట్ ఫేజ్ లో రికార్డ్ లెవెల్ పోలింగ్. బిహార్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ పెద్ద గొడవలేం లేకుండా ప్రశాంతంగా సాగింది. పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటాన్ని రెండు కూటములు తమకి అనుకూలంగా ప్రకటించుకున్నాయి. 20 ఏళ్ల నితీష్ పాలనకి వ్యతిరేకంగా జనం పోటెత్తారంటూ కాంగ్రెస్ లీడర్ హరీష్ రావత్ చెప్పారు. वहाँ कानून व्यवस्था की और जिंदगी की बड़ी स्थिति खराब कर दी है, बेरोजगारी चरम पर है. इन सब चीजों के खिलाफ पलायन के इनके इश्यूज पर जो है बिहार वोट करने जा रहा है और लाभार्थी निश्चित तौर पर जो है इंडिया गठबंधन होगा. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏ గెలుపు ఖాయమన్నారు. అంతేకాదు నవంబర్ 14 ఉదయం 11 గంటలకల్లా ఫలితాలు రావడం మొదలయ్యే క్షణంలోనే రాహుల్ లాలూ పార్టీల అడ్రస్లు గల్లంతవుతాయంటూ జోస్యం చెప్పారాయన. రామనగర్లోని ప్రచారంలో ఇలా కామెంట్ చేశారు అమిత్ షా. 14 तारीख को सुबह 8 बजे मतगणना होगी. 11 बजते लालू और राहुल की पार्टी का सुपड़ा साफ हो गया. मोदी जी के नेतृत्व में, नीतीश जी के नेतृत्व में एनडीए प्रचंड बहुमत के साथ फिर से एक बार बिहार में सरकार बनाने वाला. లక్షీసరాయ్ నియోజకవర్గంలో ఆర్జేడీ సపోర్టర్లు బీజేపీ అభ్యర్థి ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి కారుని చుట్టుముట్టారు, ఘేరావ్ చేశారు. ఈ సంఘటనపై ఈసీ సీరియస్ గా స్పందించింది. కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పోలింగ్ జరిగిన జిల్లాల్లో 10 జిల్లాలకు పంపిన ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని ఆరోపించింది. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఖండించింది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా ఉందంటూ చెప్పుకొచ్చింది. గురువారం ఉదయం నుంచే బీహార్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఈ మొదటి దశలోనే ఆర్జేడీ సీఎం క్యాండిడేట్ తేజస్వి యాదవ్ పోటీ పడిన రాఘోపూర్కి కూడా ఎన్నికలు జరిగాయి. మొత్తం 121 స్థానాలకు పోలింగ్ జరగ్గా 1314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నవంబర్ 11న మిగిలిన 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండో దశ పోలింగ్లోని స్థానాల్లో ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉండగా అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.